హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి మనం టైలరింగ్ బుక్లో అలానే బ్లౌజ్ గురించి లాస్ట్ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియోలో ముఖ్యంగా ఏంటి అంటే ఇంకేముంది, అన్ని పార్ట్స్ గురించి, మెయిన్ పార్ట్స్ గురించి అయిపోయింది అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఇందులో ఈ వీడియోలో వచ్చేసి కటింగ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అయితే మనం చేస్తాం కదా. ఆ మిస్టేక్స్ ఏంటి అని ఎత్తి చూపిస్తాను. తర్వాత అలానే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి, అవన్నిటి గురించి చూపిస్తాను. అలానే కొత్తగా నేర్చుకునే వారికి అంటే బిగినర్స్కి సేప్ పట్టీల గురించి, ఉక్కు పట్టి అలానే నడుం పట్టి గురించి చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. ఎక్కువగా అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే చాలా ఈజీ కదా. అయితే మన టైలరింగ్ బుక్లో కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళ గురించి ఈ పాయింట్ అయితే చెప్తున్నాను. మన టైలరింగ్ బుక్లో హ్యాండ్స్ గురించి, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అన్నిటి గురించి అయితే వీడియోస్ అయితే చేసాము. మీరైతే ఒకసారి చూడండి. అలానే కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఫార్మాట్లో నేను అయితే లింక్స్ ఇచ్చాను. అవి ఓపెన్ చేసి పెద్దగా జూమ్ చేసుకొని మీరు చూసుకొని నోట్ చేసుకోండి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నా సరే, నేర్పించే వాళ్ళకి, మీ బ్లౌజెస్ మీరు కుట్టుకుంటుండే వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది. సరేనా? అయితే సేప్ పట్టీలో నేనైతే అటు సైడ్ ఇటు సైడ్ క్రాస్లో ఇప్పుడైతే నేను తీసాను కదా, హాఫ్ ఇంచ్ నేను ఎందుకు క్రాస్ తీసాను అనేది నేను వీడియో మధ్యలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? అలా చేసిన తర్వాత మనకి ఇక్కడ ఉక్కు పట్టి బిగినర్స్ ఏమేమి మిస్టేక్స్ చేస్తారో నేను అన్నాను కదా. స్టిచ్చింగ్ వరకు వచ్చేసరికి అయితే చూపిస్తాను చూడండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్లో కూడా నేను చూపిస్తాను, మీరైతే స్కిప్ చేయకండి. సరేనా? మీరు నేర్చుకోవాలి పాయింట్స్, ఎక్కడెక్కడ టిప్స్ తెలుసుకోవాలంటే మీరు స్కిప్ చేయదు. ఆర్మ్ దగ్గర అంటే సంఖ భాగంలో మిస్టేక్ మీకు వస్తుంది, కింద ఖర్చు పాయింట్లో మిస్టేక్ వస్తుంది, అలానే ఉక్కు పట్టి, కాజా పట్టి వంకరగా వస్తుందన్నమాట. అలా ఎందుకు వస్తుంది? ప్రతి ఒక్కటి కటింగ్ వీడియోలో మనము ఓన్లీ నార్మల్గా కటింగ్ గురించి అయితే తెలుసుకుందాం, స్టిచ్చింగ్ వీడియోలో స్టిచ్చింగ్ గురించి అయితే తెలుసుకుంటాం. ఇలా టైలరింగ్ బుక్లో మార్కింగ్ అండ్ పాయింట్స్ ఎలాగైతే తెలుసుకుంటాం, కానీ ఈ మూడింట్లో తెలుసుకోలేని పాయింట్స్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. అయితే ఇక్కడ ఖర్చు పాయింట్లో మనకి ఇలా ఓపెన్ చేసేటప్పుడు అయితే వాటి కిందకి మీదకి అయితే అయిపోతుంది చాలామంది బిగినర్స్కి. ఎందుకు అంటే ఇక్కడ ఖర్చు పాయింట్లో సమానంగా తీయరు. నేను పేపర్ కటింగ్ చిన్న పేపర్స్ కూడా కట్ చేసుకోవడం మీకు అయితే చూపిస్తాను. సరేనా? తర్వాత ఇక్కడ ఈ కింద ఖర్చులో మనకి కింద అయితే డాట్ అయితే ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర ఇలా పట్టేటప్పుడు ఖర్చు ఊరికి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఎందుకు వెళ్ళిపోతుంది అని కూడా నేను అక్కడ మార్కింగ్ చేస్తాను. ఆ పాయింట్లో మనం ఏం చేయాలని ఆల్రెడీ మీరు టైలరింగ్ బుక్లో చూసి ఉంటారు, మన వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు. కానీ కొత్తగా చూసే వాళ్ళకి ఈ టిప్ కూడా పనికొస్తుంది అని చెప్పేసి నేను అక్కడ చూపిస్తున్నాను. తర్వాత ఉక్కు పట్టి దగ్గర అక్కడ డాట్ వేసేటప్పుడు మనకి ఇలాగా అటు ఇటు అయితే వంకరగా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అని నేను ఇప్పుడు కటింగ్ వీడియోలో నేను చూపిస్తాను. హ్యాండ్స్ అయితే చిన్నగా తీసుకోను, మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. నేను షార్ట్ కట్లో అయితే చూపిస్తున్నాను. నార్మల్గా హ్యాండ్ పొడవు చూసుకుంటాము, ఇటు సైడ్ కూడా హ్యాండ్ పొడవు పెడతాము, 3 ఇంచీలు వేస్టేజ్ తీసేస్తాము. తీసేటప్పుడు ఇలా ఆర్మ్ లూజ్ కూడా చూసుకుంటాం. అంతే అనుకుంటారు మీరు బిగినర్స్, కానీ ఇందులోనే ఉంది పెద్ద రిస్క్. అయితే ఇలా రౌండ్ తీసేటప్పుడు ఊరికే కిందకైతే తీసేస్తూ ఉంటారు బిగినర్స్. ఎందుకు అలా కిందకి తీయడం వల్ల మనకి ఏం మిస్టేక్ వస్తుందా అనేది నేనైతే ఇక్కడ నేను వివరిస్తున్నాను. అలా ఊరికే కిందకి తీసేయకూడదు. మన వీడియోస్ ఫాలో కాని వాళ్ళకైతే ఈ టిప్పు, మనము ఒక 1.5 ఇంచ్ వరకు అయితే సమానంగా వచ్చి 1.5 అలా మార్క్ చేసుకొని 1.5 తర్వాత డౌన్ అవ్వాలి, కిందకి ఇలా రౌండ్ తీయాలి. కానీ స్టార్టింగ్ నుండే రౌండ్ తీయకూడదు. అలా తీయడం వల్ల అక్కడ గుల్లలు, ముడతలు అలాంటివి అయితే వస్తాయి. తర్వాత రౌండ్ తీసేటప్పుడు చివరి భాగంలో ఖర్చులో సమానంగా నేను అక్కడ పేపర్ కట్ చేశాను చూడండి, అలానే లాస్ట్ వరకు అయితే రౌండ్ కొట్టేస్తారు. లాస్ట్ వరకు రౌండ్ అయితే మనం కొట్టకూడదు. అలా లాస్ట్ వరకు రౌండ్ కొట్టడము, అలానే 1/2 ఇంచ్ కిందకి ఫ్రంట్ సైడ్ తీసేటప్పుడు 1/2 ఇంచ్ కూడా ఇంకా కిందకి తీసేస్తారు, ఖర్చులో కూడా కిందకి తీసేస్తారు. అలా తీయకూడదు. అలా తీయడం వల్ల ఏమంటే మనకి సంఖ భాగంలో ఖర్చు దగ్గర కరెక్ట్ రాదు. ఇక్కడ కూడా ఈ ఖర్చు పాయింట్లో కూడా ఒక 1.5కి మార్క్ చేసుకొని ఆ మార్క్ వరకే మనము ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవాలి. తర్వాత ఖర్చు పాయింట్లో సమానంగా ఉండాలి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. అలా సమానంగా లేకపోతే ఇక్కడ నేను బ్లౌజ్లో చూపిస్తున్నా చూడండి, ఒక హ్యాండ్కి అటు సైడ్ ఏమంటే పైకి వెళ్ళింది కుట్టు, ఇటు సైడ్ అయితే కిందకు వచ్చింది. కనిపిస్తుందా మీకు? దగ్గరగా కూడా చూపిస్తున్నాను. హ్యాండ్ చివరి భాగంలో సమానంగా వేసే హ్యాండ్స్ మిడిల్లోకి ఆర్మ్ దగ్గర వచ్చేసరికి ఎందుకు అలా హెచ్చు తగ్గ వచ్చేది అంటే, ఇందాక నేను మిస్టేక్ చూపించాను కదా, లాస్ట్ వరకు తీసేస్తారు. అక్కడ
ఖర్చుకు అనేది 1.5 వరకు ఉంచరు కాబట్టి లాస్ట్ వరకు తీసేస్తారు కాబట్టి మనకు అదైతే వచ్చేస్తుంది. తర్వాత హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ చూసాక ఆర్మ్ లూజు హ్యాండ్ లూజ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు పాయింట్కి మనం 1.5కి అలా చేసుకున్న తర్వాత ఆ వేస్ట్ ఆ చివరి భాగంలో ఉంటుంది కదా, ఆ పీస్ అయితే మనం కట్ చేసేయాలి. బిగినర్స్ ఊరికే కట్ చేయరు, ఖర్చు ఊరికే పెరిగిపోయి చేతుల్లో వేసుకునేటప్పుడు ఆ ఖర్చు మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి అలా చేయకూడదు. తర్వాత వచ్చేసరికి బిగినర్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అలా అయితే కట్ చేస్తారు. ఇక్కడ అంత క్లారిటీ లేదు, నేను ఉల్టా చేసి కూడా చూపిస్తాను. అయితే చూడండి, ఇక్కడ మనకి పీస్ ఎలా ఉంది, హ్యాండ్ పీసు ఒక అంటే కొద్దిగా వేరేగా ఉంది కదా, రౌండ్ అయితే రాలేదు కదా, పైకి అయితే వచ్చింది కదా. అలా పైకి రాకుండా మనకు అటు ఇటు 1.5 రౌండ్ కొట్టుకుంటే ఎంత నీట్గా వచ్చింది చూడండి. చాలా నీట్గా మనం కటింగ్ వీడియోలోను తర్వాత టైలరింగ్ బుక్లోను నేను చాలా క్లారిటీ అయితే చూపించాను. చూడండి, ఇప్పుడు రౌండ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది కదా. అలానే ఖర్చు పాయింట్లో సమానంగా వచ్చింది కదా. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు రెండు సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ అందాజుగా నేను చిన్న పార్ట్ని కట్ చేసుకున్నాను. మీకు ఇక్కడ మిస్టేక్ చూపించడానికే కాబట్టి పెద్ద పార్ట్ అయితే అవసరం లేదు. అయితే షోల్డర్ దగ్గర మనము అక్కడ డాట్ వేసేటప్పుడు అలా వేస్తాం కదా, అలా వేసేటప్పుడు మనకి ఆ చివర ఈ చివర ఇలా కిందకైతే వంగిపోతూ ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. అలా మనకు సమానంగా ఉండేది అలాగ ఫిల్ పడతాటికి డాట్ పడతాటికి అటు సైడ్ ఇటు సైడ్ వంగింది. అయితే మనకి రౌండ్ కింద అలాగే ఎక్కువైనా పర్లేదు, కానీ ఖర్చు పాయింట్లో ఇలా కిందకు వంగడం వల్ల ఊరికే ఖర్చు అయితే వచ్చేస్తుంది కాబట్టి మనం 1 ఇంచ్ అయితే అక్కడ మనం కట్ చేస్తాము. తర్వాత ఆర్మ్ దగ్గర వచ్చేసి మనం 1.5 అనే బిగినర్స్ అనుకుంటారు కదా, 1.25 తీసుకుంటే ముడతలు అలాంటివి రాకుండా మనకు సంఖ భాగంలో బాగుంటుంది. తర్వాత షోల్డర్ దగ్గరికి రౌండ్ దగ్గరకు వచ్చేసరికి మనకి రౌండ్ వెడల్పు కింద మనం ఎంతైతే తీసుకుంటామో పైనకు వచ్చేసరికి కింద 2.5 తీసుకున్నాం అనుకోండి, పైనకు వచ్చేసరికి 2.25 తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల భుజాలు జారకుండా టైట్గా అయితే మనకి ఉంటుంది, షోల్డర్ టైట్గా ఉంటుంది. అయితే అలా చేసుకోండి. అలా చేయడం వల్ల మనం ఒక 1/4 ఇంచు లోపలికి తీయడం వల్ల మూల పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి అప్పటికి నేనైతే చెప్పాను. ఇంకా ఆ మూల కూడా ఒక 1/4 ఇంచు దించేసి అలా అయితే అలా డ్రా చేసుకోండి లైన్ అని మన కటింగ్ వీడియోలో టైలరింగ్ బుక్లోను ప్రతి ఒక్క దాంట్లో. మీకు షోల్డర్ ఎక్కువ అవుతుంది అంటే ఇక్కడ సంఖ భాగంలో మార్కింగ్ని కొద్దిగా కలపండి. అలా కలపడం వల్ల మనకి రౌండ్స్ కరెక్ట్గా వస్తాయి, టైట్గా షోల్డర్ ఉంటుంది, ఆర్మ్ దగ్గర ముడతలు లేవు, ఖర్చు కిందకి రాదు. మనకు బ్యాక్ పార్ట్లో అయితే 3 టిప్స్ అయితే నేను కటింగ్లో చూపించాను. అలానే హ్యాండ్ గురించి కూడా ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు. ఈ పీస్ను మనం కట్ చేసుకుంటే ఇదే పీస్ని మనము ఫ్రంట్ సైడ్ అయితే పెట్టుకుందాం. ఫ్రంట్ సైడ్ పెట్టేటప్పుడు బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి కదా, అలా ఫోల్డ్ చేసుకుంటున్నా. అలా చేసుకున్నాక మనం మొత్తం అయితే మార్కింగ్ అయితే చేసుకుంటాం. బ్యాక్ సైడ్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా మనము తీసుకుంటాం. ఫస్ట్ మనం మిస్టేక్ చేసింది ఏంటి అంటే ఇక్కడ సంఖలో లోతు అయితే తీసుకోవాలి. లోతు తీసుకోవడానికి ఎలాంటి మీకు లోతు తీయాలంటే మీరు నార్మల్గా తీసుకోవచ్చు, లేదు మాకు కొద్దిగా బిగినర్స్ మాకు కష్టమవుతుంది రౌండ్స్ కొట్టాలంటే ఇలా ఆర్మ్ ఇలా రౌండ్ స్కేల్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి స్కేల్ తీసుకుంటే మనము రౌండ్స్ అయితే చాలా ఈజీగా తక్కువ నుండి ఎక్కువ వరకు ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. 1/4 ఇంచ్ రౌండ్ తీయాలన్నా, 1/2 ఇంచ్ తీయాలన్నా, 1 ఇంచ్ తీయాలన్నా, 1.5, 2 ఇంచు, 3 ఇంచు ఎంత రౌండ్ తీయాలంటే అలా 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 జరుపుకుంటూ రావాలి. చూసారా, అలా జరుపుకుంటే మనకు రౌండ్స్ వస్తూ ఉంటాయి దగ్గర నుండి దూరం వరకు, మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఉక్కు పట్టీలో చాలామంది బిగినర్స్ అయితే చాలా తక్కువగా లెంత్ అయితే తీసుకుంటారు, 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. అయితే టోటల్లో ఈ విధంగా మనం టోటల్ పొడవు కూడా తీసుకుంటే ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ లోతు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ మనం తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ అయితే తీసుకోవద్దు, ఎక్కువ తీసుకుంటే అక్కడ మనకి V షేప్ అయితే వచ్చేస్తుంది. ఇది బిగినర్స్ కోసం, సరేనా, వీలాగా వచ్చేస్తుంది. కాబట్టి వీలైనంత తక్కువ రౌండ్ తీసుకుంటే ఒక 1/4 ఇంచ్ తీసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్ అనేది రౌండ్ అయితే వస్తుంది. ఇంకా మీకు రౌండ్ ఎక్కువ కావాలంటే ఈ విధంగా లైట్గా పక్కకు కూడా కరువు చేయొచ్చు, కానీ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలి, అది చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఉక్కు పట్టి దగ్గర రౌండ్ తీసేటప్పుడు కూడా అటు సైడ్ ఇటు సైడ్ కొద్దిగా కొలుసుకొని కరెక్ట్గా రౌండ్ అయితే తీయండి. ఇటు కొలకుండే చాలామంది బాగా బోసిగా తీసేస్తూ ఉంటారు, సేప్ పట్టి వేసేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా రాదు.
కాబట్టి మనం నీట్గా అయితే అక్కడ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనకి అక్కడ ప్లేస్ అయితే ఎక్కువ కావాలి కదా. ఇక్కడ మనకి ఒకవేళ కప్పు పైకి వెళ్ళిపోతుంది అని మీకు బ్రెస్ట్ ఎక్కువ ఉంది, కప్పు పైకి వెళ్ళిపోతుంది అంటే సెంటర్గా షోల్డర్ దగ్గర నుండి మీరు ఒక మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ కిందకి తీసుకోండి. అలా తీసుకుంటే మనకు ఆ లూజ్ కలిసి వస్తుంది. ఇక్కడ ఖర్చు కిందకి ఊరికే వెళ్ళకుండా నేను పైకి ఖర్చు పాయింట్లో ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టాను. అలా పెట్టడం వల్ల ఏమంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది, మనకి కప్పు దగ్గర ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. అందుకని తర్వాత ఇక్కడ మనము ఇటు సైడ్ కూడా మనం ఒక డాట్ అంటే 4 డాట్స్ వేసామనుకో, 4 డాట్స్లో ఇటు ఒక డాట్ వస్తుంది కదా, అటు ఇటు అన్ని డాట్స్ అయితే వస్తాయి కదా. అలా క్రాస్లు వెళ్ళకుండా ఇక్కడ ఆర్మ్ దగ్గర కొద్దిగా క్రాస్ కట్ చేయాలి. కిందకైతే మనం ఆల్రెడీ మనం పైకి పెట్టాం కాబట్టి సరిపోతుంది. సరేనా? ఈ విధంగా ఇలా కటింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ అయితే చాలా పర్ఫెక్ట్ అయితే వస్తుంది. చాలా సింపుల్గా మన ఆల్రెడీ పేపర్ కటింగ్లో నేను చెప్పాను, క్లాత్ కటింగ్లో చెప్పాను. అందులో మీకు ఏమైనా అర్థం కాకపోతే టైలరింగ్ బుక్లో కూడా నేను వివరిస్తున్నాను. ఈ విధంగా మనము ఈ పీస్ని అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కటింగ్ వీడియోలో మనము ఏమేమి మిస్టేక్ చేశానో చెప్పాను కదా, స్టిచ్చింగ్లో కూడా నేనైతే చూపిస్తాను. చూడండి ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ మనం చేస్తున్నామా అని. అయితే ఇక్కడ ఉక్కు పట్టి దగ్గర కూడా మనం అక్కడ డాట్ వేసేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ కొన భాగం పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక 1/2 ఇంచ్ కూడా మనం తీసుకోవచ్చు. అలా తీసుకుంటే మనకి ఉక్కు అనేది క్రాస్ అంటే ఉలవకాయ వంపు లేకుండా సమానంగా వస్తుంది. అయితే మన కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ షోల్డర్ కరెక్ట్ ఉందా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బిగినర్స్ అలా చెక్ చేసుకోరు మ్యాక్సిమం. అలా చెక్ చేసుకోకపోవడం వల్ల ఊరికే పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అలా చెక్ చేసుకొని ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే చిన్నగా మనకి కొద్దిగా వస్తాయి ఎక్స్ట్రాలు, కానీ ఆ ఎక్స్ట్రాల వల్లే మనకి లాస్ట్ ఫినిషింగ్ అయితే పోతుంది. కాబట్టి ఆ ఫినిషింగ్ కరెక్ట్గా రావాలంటే ఒక్క 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమైతే మిస్టేక్ చేస్తామో ఆల్రెడీ నేనైతే ఇక్కడ ఆర్మ్ దగ్గర చూపించాను కదా, పైనకి సమానంగా ఉందని. ఇక్కడ కూడా లాస్ట్ వచ్చేసరికి ఏమంటే ఉక్కు పట్టి కాజా పట్టి మనం ఫిల్స్ వేసిన తర్వాత కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకోండి. సేప్ పట్టి వేసిన తర్వాత టోటల్గా ఉక్కు పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. అవి సమానంగా లేకపోతే పైన కట్ చేయండి. రౌండ్ సమానంగా ఉండాలని లేదని చెక్ చేసుకోండి. అది కూడా మీకు హెచ్చు తగ్గు ఉంటే మీరు షోల్డర్ దగ్గర కొద్దిగా కట్ చేయండి. ఇంకా షోల్డర్ కుట్టేటప్పుడు 2 షోల్డర్లు సమానంగా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. అలా మనకు ఒక షేప్ అనేది రౌండ్ అనేది ఈ విధంగా రావాలి. సరేనా? మనం షోల్డర్ కుట్టాక బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఓపెన్ చేశాక ఆ విధంగా అయితే రావాలి. మనకి ఇటు సైడ్ కూడా హెచ్చు తగ్గులు లేకుండా అలానే హ్యాండ్స్లో హెచ్చు తగ్గులు లేకుండా ఉంటే చాలా పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం సైడ్స్ అయితే జాయింట్ విషయానికి వద్దాం. కింద అయితే కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి, హెచ్చు తగ్గు లేకుండా. పైన కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అలానే ఆర్మ్ దగ్గర కూడా అంటే సంఖ భాగంలో 2 బ్యాక్ సైడ్ కుట్టు ఫ్రంట్ సైడ్ కుట్టు సమానంగా ఉందా లేదని చెక్ చేసుకోండి. అలానే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఖర్చులు కూడా సమానంగా లేకపోతే సంఖ భాగంలో కట్ చేసేయండి. దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మనం బ్యాక్ సైడ్ ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని 2 సెంటర్ పాయింట్కి పెట్టుకుంటే సమానంగా రావాలి. అలా మధ్యలో గ్యాప్ వచ్చిందంటే బిగినర్స్కి 2 ఇంచ్ 3 ఇంచ్ కూడా వచ్చేసే అవకాశం కూడా ఉంది. అలా ఎందుకు వస్తుంది అంటే మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ డాట్ అయితే ఉంటుంది కదా, ఆ డాట్స్ కోసం అయితే మనము ఎక్కువ లెంత్ అయితే వదలమన్నమాట, లూజు ఎక్కువ వదలం. మ్యాక్సిమం బ్యాక్ సైడ్ వేస్తారు, బ్యాక్ సైడ్ ఎంత అయితే వస్తుందో అంతనే ఫ్రంట్ సైడ్ కూడా పెట్టేస్తూ ఉంటారు బిగినర్స్. అలా పెట్టేయడం వల్ల ఏమంటే లూజ్ మనకి తక్కువైపోతుంది. అలా తక్కువైపోయేటప్పుడు మనం ఎక్కువ లూజ్ అయితే ఫ్రంట్ సైడ్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్ 2.5 అలాగా. ఇంకా మీకు డౌట్ ఉంటే ఇలా మొత్తం బ్లౌజ్ మొత్తం ఓపెన్ చేసుకొని నడుం లూజ్ అయితే చూసుకోండి. అలా నడుం లూజ్ చూసుకున్నాక టోటల్గా మనకి ఎంత లూజ్ ఉందో అందులో సగం బ్యాక్ సైడ్ పెట్టండి. సమయానికి 40 ఇంచీలు వచ్చిందనుకోండి, 20 ఇంచీలు బ్యాక్ సైడ్, 20 ఇంచీలు ఫ్రంట్ సైడ్. ఆ 20 ఇంచీల ఫ్రంట్ సైడ్లో మనకి ఉక్స్ పట్టి సైడ్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 10 ఇంచీలు అయితే వేసుకోండి. అలానే ఖర్చు వేసుకోండి. దానికి తోడు మనం ఇంకా డాట్ కోసం కూడా ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. మన పేపర్ కటింగ్లో క్లాత్ కటింగ్లో చూడండి, బ్లౌజ్ కూడా ఇక్కడ కూడా ఒక మిస్టేక్ వచ్చింది. మనం ఇక్కడ ఖర్చు పాయింట్లో మనమైతే పైకి తీస్తాం కదా, ఈ బ్లౌజ్లో కిందకు ఉంది కాబట్టి అక్కడ క్రాస్ పట్టి వచ్చేసి కిందకైతే అలా డౌన్ అయిపోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మిస్టేక్ చూపించడానికి ఈ బ్లౌజ్ని అయితే నేను తీసుకోను. ఇందులో ఎక్కువ బిగినర్స్ కుట్టిందే కాబట్టి ఎక్కువ మిస్టేక్స్ అయితే ఉన్నాయని నేను చూపించాను. అలానే మన ఛానల్లో
టైలరింగ్ బుక్ ఉంది, అలానే బాడీ మెజర్మెంట్స్, బ్లౌజ్ మెజర్మెంటు, అలానే టేప్ మెజర్మెంటు, ఆది మెజర్మెంట్ కూడా ఉంటాయి. టైలరింగ్ బుక్లో కూడా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి, మీరు అస్సలు మిస్ అవ్వద్దు. డైలీ మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఆ రిప్లై ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో కటింగ్లోను స్టిచ్చింగ్లోను చిన్న చిన్న మిస్టేక్స్ మనం ఏం చేస్తున్నామా అని కొద్దిగా నేనైతే క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశాను. మీకు అర్థమైందా లేదని ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మన టైలరింగ్ బుక్లో అయితే ఇంకా బోల్డ్ అని వీడియోస్ కూడా టైలరింగ్ బుక్లో ఉన్నాయి, అవి మీరు నోట్ చేసుకుందరా నెక్స్ట్ అయితే మనకి వస్తాయి. నేను తొందరగా వీడియోస్ ఎందుకు పెట్టలేకపోతాను అంటే ఇంట్లో టైలరింగ్ క్లాసెస్ కూడా నేను ఇస్తాను కాబట్టి నేను వీడియోస్ అయితే కొద్దిగా లేట్ అవుతాయి, మీరు అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సరేనా. మన ఛానల్లో చాలా మెజర్మెంట్స్లో కూడా వస్తాయి అన్నమాట, బాడీ మెజర్మెంట్స్, బ్లౌజ్ మెజర్మెంట్, టేప్ మెజర్మెంట్, ప్రతి ఒక్క మెజర్మెంట్లో కూడా వస్తాయి. ఏమైనా మీకు కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.